హల్లెలూయా. గుడ్ మార్నింగ్. బాగున్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు. మరోసారి నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి మీరు? భక్తులు ఎలా ఉన్నారు? ప్రభువులో ముందుకు సాగుతున్నారా? నిన్నటి దినాన మందిరానికి వెళ్ళారా? వాక్యం ద్వారా హృదయాన్ని చక్కబెట్టుకున్నారా? వాగ్దానాలు పొందుకున్నారా? విశ్వాసంలో వృద్ధి చెందారా? దేవుని బిడ్డలతో సాహసం చేయడం ద్వారా పురికొల్లుకు పడి మరింతగా రోషం కలిగి దేవుని కొరకు బ్రతకడానికి ప్రేరేపించబడ్డారా? నేను ఎన్ని ప్రశ్నలు వేసేసాను. మీరు జవాబు చెప్పినా నాకు వినపడదు కదా. లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి, లేదా 954004 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా ఏ రీతిగా మీరు వెళ్ళిపోతున్నారు అన్నది తెలియజేస్తూ ఉండండి. ఈ భయంకరమైన దినాల్లో నుండి చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సింది. ఎక్కడ చూసినా సువార్త ప్రకటించడానికి ప్రయాసపడేవారు ఉండటం గమనిస్తున్నాం. ఆ సువార్తకు వ్యతిరేకంగా అది పని చేయకుండా ప్రయత్నాలు చేసే మరో గుంపు అదేనండి. ఆ గుంపు దేవునికి వ్యతిరేకమైన గుంపే. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. దేవుని సంబంధులు, సాతాను సంబంధులు. సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొని దేవుని లాగానే మన దగ్గరకు వస్తాడు. వెలుగుదూతగా వాడు ఒక్కసప్పుడు దూతే గనుక వాడు ఈ రోజున యేసు నామములోనే, అందుకేనండి అబద్ధ క్రీస్తులు వస్తారు. క్రీస్తు విరోధి అతడు కూడా క్రీస్తే, కానీ క్రీస్తు బోధకు విరోధి ఈ అంచె దినాలలో ముమ్మరంగా బయటపడుతున్నాడు. అందుకే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. పౌలు ఒకప్పుడు క్రీస్తును ద్వేషించాడు. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు హింసించాడు. యేసు నామములో ప్రార్థన చేసుకునే వారిని చెదరగొట్టేశాడు. కానీ ఎప్పుడైతే అతని మనోనేత్రాలు తెరవబడ్డాయో, శిలువ దర్శనం ద్వారా ప్రభువును కనుగొన్నాడు. అప్పటి నుండి ఆ శిలువ సువార్తను ప్రకటించడానికి వెనకాడలేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అన్న విషయాన్ని గుర్తించి ఒక్కచోట ఉండకుండా ఎన్నో స్థలాలు తిరుగుతూ, ఆ రోజుల్లో ఏరోప్లేన్స్, ఎటువంటి ట్రావెల్ ఫెసిలిటీస్ లేకపోయినా ఓడల్లో, సముద్రంలో, కాలినడకన ప్రయాణాలు చేసి ఎక్కడెక్కడ యేసు నామం ఎరగని వారు ఉన్నారో వారికి యేసు నామములో ఉన్న రక్షణ గురించి ప్రకటిస్తూ ఉన్నారు. అలా తిరుగుతూ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు కయపకొచ్చి అక్కడ కుప్పరకు వెళ్ళాడు. అవన్నీ ఊర్లండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి ఈ యొక్క అంశాన్ని చూస్తున్నాం. తిరిగి చదువుకోండి, ధ్యానించండి. అక్కడ ఒక ద్వీపానికి వచ్చాడు. అక్కడ ఒక సెర్గి పౌలు, అతని పేరు కూడా పౌలే, బట్ సెర్గి పౌలు అనే ఒక అధికారి యేసుని గురించి వినాలని సౌలును పిలిపించుకున్నాడు. సౌలు చేసిన స్వస్థతల గురించి, ఆయన చేసిన బోధన గురించి విన్న ఆయన ఆ అధిపతి యేసుని గురించి వినాలని పిలిపించుకున్నప్పుడు వారు వచ్చి దేవుని వాక్యాన్ని పౌలు శీలలు బోధిస్తున్నప్పుడు ఆ అధిపతి మనస్సు కరిగిపోయింది. ఎప్పుడైనా సరే అండి, ఎవరైనా సరే నిజంగా మీరు దేవుని వాక్యం వింటే, వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే దైవజనుడి బోధ మీరు వింటే, కలిపి చెరిపేడి బోధ కాకుండా ముక్కుసూటిగా యేసయ్య చెప్పిన రీతిగా యేసయ్య మాటలను చెప్పగలిగిన వాడిగా మనం ఉంటే దాన్ని ఎవ్వడు వ్యతిరేకించలేడు. కావాలని మూర్ఖతో వాదించేవాళ్ళు, కావాలని తిరగబడేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. అది కాదు. దేవుని వాక్యం శక్తి కలిగింది, మనస్సును వికసింపజేస్తుంది, మన మనోనేత్రాలకు ఉన్న గుడితనాన్ని తొలగిస్తుంది. చాలామంది మా ఇంటి యజమాని మారలేదు, త్రాగుతున్నాడు, మా యవనస్తులు మారలేదు, తిరుగుతున్నారు అని చెప్పి వారికి నేను ఒకటే చెప్తానండి.
వారిని దేవుని వాక్యం వినిపించండి. మందిరానికి తీసుకురండి. వారు రారండి అయితే పోనీ ఇదిగో సోషల్ మీడియాలో వినిపించండి, టీవీలో వినిపించండి, బతిమిలాడి వినిపించండి. ఒక్కసారి వాక్యం విన్నవారు పట్టబడుతున్నారు. మీరు చెప్పినట్టు చేశామండి, ఇవాళ నా కుటుంబం కట్టబడిందని ఎన్నో సాక్ష్యాలు చెప్పటం వింటున్నాం. వాక్యం చాలా శక్తి కలిగిందండి. అవి మన మానవుని మాటలు కావు, దేవుని మాటలు, జీవపు ఊటలు. మనుషుల హృదయాంతరేంద్రియాలను పరిశీలించుకోవడం సహాయపడే దేవుని వాక్యం మనకు ఉందండి. ఆయన వాక్యం శక్తి కలిగింది. మూర్ఖుల మనస్సులకి జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది. సో ఈ సెర్కి పౌలు చక్కగా వాక్యం విని మనసులో పెనిట్రేట్ అయి కదిలించబడి ప్రభువుని నమ్ముకుందాం అనుకుంటున్నప్పుడు అతని దగ్గర ఒకడు బర్రయేసు అని ఒకడు ఉన్నాడు. అతని పేరు కూడా యేసు అంట, బట్ బర్రయేసు. అలాగే గమ్మత్తుగా ఉంటాయి వాళ్ళ పేర్లు చూడండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. యేసు వేరు, బర్రయేసు వేరు. పౌలు వేరు, సెర్గి పౌలు వేరు. నువ్వు రక్షించబడిన వ్యక్తివా కాదా? నువ్వు పేరు జోసఫ్ పెట్టవచ్చు, అబ్రహాం పెట్టవచ్చు, దేవదాస్ అనొచ్చు, నువ్వు సారాయదాసుడిగా ఉండొచ్చు. కానీ పేరును బట్టి కాదు, పేరుకు తగిన జీవితం నీలో ఉందా లేదన్నది ముఖ్యం. ఈ గారడీ వాడైన ఈ బర్రయేసు ఈ అధిపతిని వాడి గుప్పిట్లో పెట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టు ఆడించుకుంటున్నాడు. ఎప్పుడైతే పౌలు సువార్తను చెప్తున్నాడో ఆ వ్యక్తి సత్యాన్ని గ్రహించి యేసుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడో ఈ గారడీ వాడు వచ్చి అతన్ని అక్కడ ఆ పౌలు శీలల్ని మీరు చెప్పేది సరికాదు అన్నట్టుగా ఎదిరించాడట. యేసునామాన్ని వినమనివ్వకుండా ఆ వ్యక్తిని కలవరపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన పౌలు 9వ వచనం, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిన్నవాడే అతని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ఇవాళ ఇలాంటి ఎలుమ అంటే గారడివాడు, ఇలాంటి వారు ఎక్కువైపోయారండి. బర్రయేసులు యేసుని గురించే చెప్తారు వీళ్ళు. కానీ ఏంటి మీరు చేసే పని? కపటంతో, దుర్నీతితో, దుర్మార్గతతో నిండినవారు. అపవాది కుమారుడు, సైతాను బిడ్డలు కూడా సేవ చేస్తారండి. యేసునామాన్ని ఉచ్చరిస్తాడండి. ఆహా, ఎంతమంది ఈ రోజున దొంగ బోధకులు, అబద్ధ బోధకులు యేసు నామాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేవారు ఉన్నారు. సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొడుతున్నావు. ప్రభువుని నమ్ముకుంటూ ఒక వ్యక్తి ప్రభువులోకి వెళ్తుంటే నువ్వు వ్యతిరేకంగా మాట్లాడి ఆ వ్యక్తిని విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్న ఒక టీం, కొంతమంది వ్యక్తులు బయలుదేరాలండి. ఇప్పుడు జాగ్రత్త. దేవుని మార్గములో నుండి నీ మనసును తిప్పివేయడానికి ప్రయత్నించే వారి వలన నీకు చాలా హాని కలుగుతుంది. డోంట్ ఎంటర్టైన్ దెమ్. అట్టి వారికి నా యేసయ్య గురించి నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదని చెప్పే స్థాయిలో నీవు ఉండాలే కానీ యేసు ప్రభువులో తప్పులు పట్టుకోవటం ఏంటండి? అయ్యయ్యో, నా దేవుని వాక్యం నాకు తెలుస్తుంది, నా ప్రభు ఎవరో, నా జీవితంలో నేను రుచి చూచి ఎరిగాను నా ప్రభు శక్తి ఏంటో అన్న అనుభవం లేని వారు ఇవాళ సువార్త వినకుండా, సువార్త విని మారదామనుకున్న వారిని ఏదో ఒక వంక పెట్టి, ఏదో ఒక ఆకర్షణ పెట్టి, ఏదో రీతిగా ఎదిరించి భయపెట్టి చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్న వారి మీద దేవుని కోపం రగులుకుంటుంది సుమా. సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడా, సైతాను బిడ్డలారా, దేవుని కార్యాలను చెడగొడతావా నువ్వు? ఏమన్నాడు చూడండి పౌలు, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియో అతని కమ్మెను, గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతకడం మొదలుపెట్టాడు. దేవుని తిన్నని మార్గాలు చెడగొట్టేవాడా, నీవు కొంతకాలము గుడ్డివాడిగా ఉంటావు, అంతుడు అయిపోతావు.
నీ కళ్ళు మూసుకుపోయింది, సూర్యుడు నీ కనపడ్డు. అంతే, అప్పటికప్పుడే అతని కన్నులకు మబ్బు కలిగింది, తడుక్కుంటున్నాడంట, గుడ్డుడైపోయాడు. ఏంటంటే గుడ్డోడికి ఏదేంటో తెలుసా? ఈ గర్వాంధుడు, మూర్ఖులు, వారి గర్వం వారి కన్నులకు గుడితనం కలుగు చేస్తుందంట. ద్వేషం వారి కన్నులకు గుడితనం కలుగు చేస్తుంది. యు డోంట్ నో వాట్ యు ఆర్ సీయింగ్. నువ్వు చూసేది నీకు అర్థం కావట్లే, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వ్యాఖ్యానం చేస్తున్నావు. కొంతకాలం నువ్వు గుడ్డిపడిపోయి ఉంటావు. నువ్వెంత బుద్ధిహీనుడవో, నువ్వెంత అజ్ఞానం ఉన్నావు అన్నది అందరికీ తెలిసిపోద్ది, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ జీవితాన్ని బట్టి. అయినా దేవుని కృప ఎంత గొప్పదంటే కొంతకాలం అన్నాడే కానీ శాశ్వత కాలం అనలేదండి. నీకు బుద్ధి వచ్చే వరకు, నీ స్థితి నీ ఎరిగే వరకు. గర్వించిన నెబుకద్నెజరుతో చెప్పాడు ప్రభు, నువ్వు పశువులాగా గడ్డి మేస్తావు, గర్వించొద్దు అని. అయినా గర్వించాడు. 7 కాలాల పాటు పశువు వల్లే గడ్డి మేశాడని ఉంది బైబిల్లో. కానీ అతడు పశ్చాత్తాపడ్డప్పుడు, నిజంగా దేవుడు ఆయన అని గ్రహించుకున్నట్లుగా అతను పశ్చాత్తాపంతో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తిరిగి తన రాజ్యాన్ని, తన రూపాన్ని, తన అధికారాన్ని తిరిగి అతనికి ఇచ్చాడు. ఒకవేళ ఇప్పటికే మీలో అనేకులు దేవుని కార్యాలను చూడలేనంత గుడ్డివారిగా, అంధులుగా ఉన్నారేమో, స్పష్టత లేని జీవితాలు కలిగి ఉంటున్నారేమో, అపవాది మీ కనులకు గుడ్డితనం కలుగు చేసిందేమో, మీ అవిశ్వాసాన్ని బట్టి దేవుని మహిమను, ఆయన సౌందర్యాన్ని చూడలేని స్థితిలో, యేసుక్రీస్తులోని గొప్పతనాన్ని చూడలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. నా కనులు తెరువయ్యా, నిన్ను చూడాలని ఉందయ్యా అని నీవు మొరపెడితే, నిన్ను వెతుకుతున్న ప్రభు, నిన్ను కనికరించాలని, క్షమించాలని ఆశపడిన ప్రభు, గర్వాంధకారంతో ఉన్న సౌలు క్రైస్తవులను హింసించాడు. ఎప్పుడైతే ప్రభు అతని కన్నులు తెరిచాడో, ఎప్పుడైతే అననీయ ప్రార్థించినప్పుడు అతని కన్నుల్లో నుండి పొరలు రాలిపోయినాయో, అతనికి స్పష్టంగా కనపడింది యేసు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్ప రక్షకుడు, ఎంతటి ప్రేమ కలిగిన వాడని. ఆయన ప్రేమలో పట్టబడిన సౌలు అనబడిన పౌలు ఆయన ప్రేమను ప్రకటించకుండా ఉండలేకపోయాడు. ఆయన సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించనని తన జీవితకాలం అంతా సిలువను గురించిన సువార్తను ప్రకటిస్తూ అనేకులను, అవిధేయులను, త్రాగుబోతులను, దొంగలను, మూర్ఖులను, అజ్ఞానులను ప్రభు వైపు తిప్పగలిగిన ఆత్మలను సంపాదించిన జాలరుగా మార్చగలిగాడు. ఈరోజు ఆత్మలను సంపాదించే జాలరుగా మనం ఉన్నామా? ప్రభువుని వెతుకుతున్న వారికి మనం అభ్యంతరంగా ఉన్నామా? దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం ప్రోత్సహిస్తున్నామా? ప్రభు వైపు ఇతరులు తిరగకుండా నువ్వు ఒక ఆటంకపడ్డగా నిలిచిపోయి ఉన్నావా? నీ ఇంటిలోని పిల్లలు నీ బ్రతుకును చూచినప్పుడు నీలో క్రీస్తుంటే వారు నీ దేవుడు నాకు కావాలని అడుగుతారు. ఈ అంచె దినాల్లో మనం ఎన్ని బోధలు చేసినా, ఎన్ని బైబిల్ వాక్యాలు వల్లించినా మన బ్రతుకులో మార్పు కలగకపోతే, మన బ్రతుకులో క్రీస్తు యొక్క గుణగణాలు మనుషులు చూడకపోతే, ప్రేమ, పరిశుద్ధత అనే ప్రాముఖ్యమైన గుణం మనలో లేకపోతే, జాలి, దయ, క్షమాపణ అనే స్వభావం మనలోనికి రాకపోతే, ఎవ్వరూ యేసులోని గొప్పతనాన్ని చూడలేరండి. అందుకే నిన్ను నన్ను ప్రత్యక్ష సాక్షులుగా, ఆయన రాయబారులుగా, ఆయన ప్రతినిధులుగా మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు ప్రేమను ఎరిగిన నీవు ఆ ప్రేమలో ఆయన కొరకు జీవించు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఎన్నోసార్లు క్రీస్తు వైపు ఇతరులను తిప్పడానికి బదులు క్రీస్తును ఇతరుల వైపు తిరగడానికి మేము ఆటంకంగా మారిపోతున్నాం. పరిశుద్ధాత్మని కార్యాలకు లొంగకుండా ఎదురుదిరిగే పరిస్థితుల్లో ఉంటున్నాం. మరింత ఆధ్యాత్మిక అంధత్వంలోనికి మేము పోకముందే, మా పరిస్థితి అధోస్థితికి దిగజారక ముందే, అయ్యా ఈరోజు మా మనోనేత్రాలు తెరిచి యేసు ప్రేమను, ఆయన శక్తిని ఈ లోకానికి చెప్పువారిగా, మా బ్రతుకులలో నిరూపించేవారిగా, నిజదేవుడైన క్రీస్తు
సజీవుడన్న విషయాన్ని లోకమంతా చాటునట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 954041 నెంబర్కి, అలాగే మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. రోజు చెప్తున్నాం కదా, మరి కొంతమంది కొత్తగా జాయిన్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. మీరు రోజు పెట్టిన వాళ్ళకి విసుగుతుందేమో, నోట్ చేసుకోండి. ఈ నెంబర్లు మీ ప్రార్థనా వసతులు తెలియజేయండి. టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పెట్టండి. ప్రభు సన్నిధిలో వాటిని ఉంచి ఉపవాస ప్రార్థనలో చర్చిలో కూడా మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు జవాబిస్తాడు. మీరు ఇస్తున్నాడు ప్రభు జవాబులను తెలియజేస్తున్న ప్రైజ్ రిపోర్ట్స్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. డాక్టర్ జేపల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాల పరిచయలో మీరు పాలుభాగస్తులుగా ఉండాలంటే, ప్రభువుని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపడం ద్వారా, అలాగే ప్రార్థించడం ద్వారా ఈ పరిచయలో పాలుభాగస్తులే. దేవుడు మాకిచ్చే ఆశీర్వాదాలు మీరు కూడా పొందండి. ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి క్యూఆర్ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రంలో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్, విశాఖపట్నం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్ళను బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమ్మరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో యాడ్ ఇస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు, అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా
అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి, అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం.